వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఎప్సెట్ 2024లో ఐపీఈ మార్క్స్ అనేటివి 25% వరకు మనకైతే తీసుకోవడం జరుగుతుంది కదా. అసలుకి ఈ యొక్క 25% అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అనేటివి నెంబర్ ఆఫ్ తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేసి మాట్లాడచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను క్లియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. ఓకేనా? హౌ టు క్యాలిక్యులేట్ ఐపీఈ 25% ఆఫ్ మార్క్స్. ఓకేనా? మనకి ఎప్సెట్లో 25% అనేది ఈ యొక్క ఇంటర్మీడియట్ బేస్ నుంచి మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఎలా చేస్తారు ఏంటనేసి మనము ఇంతకు ముందు వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. లైక్ మన యొక్క ర్యాంక్ అండ్ మన యొక్క టోటల్ మార్క్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలి అనేసి. అండ్ ఈ వీడియోలో ఈ కేవలం 25% ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము మనకు వచ్చిన టోటల్లో అనేసి తెలుసుకుందాం. సింపుల్ అండి, ఏమీ ఉండదు. ఇక్కడ వచ్చేసరికి నేనేం వేసానంటే 570 అనేది మనం తెచ్చుకున్న మార్క్స్, అంటే 600 అనేది టోటల్ మార్క్స్. ఓకేనా? 600 టోటల్ మార్క్స్, 570 అనేది మనకు వచ్చిన మార్క్స్. ఓకేనా? మనకు వచ్చిన మార్క్స్ సింపుల్ అంతే. మనకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై 600 టోటల్ మార్క్స్ ఇంటూ 25, ఎందుకంటే 25% కాబట్టి. ఓకేనా? ఇంటూ 25 వేస్తే వచ్చే మార్క్స్ ఇది 23.75 మార్క్స్. ఇది తీసుకెళ్ళి మీకేంటంటే ఎప్సెట్లో వాళ్ళు కలుపుకోవడం జరుగుతుంది. ఇది కలిపిన తర్వాత మీ యొక్క ఎప్సెట్ మార్క్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయి, లైక్ ఎలా యాడ్ అవుతాయి అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చూశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఐపీఈ ఏంటి, ఆ ఎంసెట్ ఏంటి, ఎలా యాడ్ చేస్తారు, ఎలా డివైడ్ చేస్తారు ఏంటి అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ వచ్చేసరికి, ఇంకో స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ 360 మార్క్స్. ఇందులో మనకు టోటల్ మార్క్స్ వచ్చేసరికి 600 మార్క్స్ ఇంటూ 25% కాబట్టి ఇంటూ 25 వేసాను. ఈక్వల్స్ టు వచ్చిన మార్క్స్ వచ్చేసరికి 15 మార్క్స్. ఈ 15 మార్క్స్ తీసుకెళ్ళి ఎప్సెట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సింపుల్, ఇంతకు మించి ఇంకా ఏమీ లేదు ఇక్కడ. క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఈ విధంగా మనకు ఇంటర్మీడియట్ మార్క్స్ అనేటివి క్యాలిక్యులేట్ అనేది చేయడం జరుగుతుంది. మరెన్నో వీడియోస్ అండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన లైక్ మీకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడైతే తెలుసుకుంటూ ఉండొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అండ్ మోటివేట్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు చాలా మోటివేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోని నెంబర్ ఆఫ్ పీపుల్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSG signing off.